హలో స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ హైబ్రిడైజేషన్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి తెలుగులో ఉంటుంది. దిస్ ఇస్ ద రిక్వెస్టెడ్ వీడియో. సో తెలుగులో చేయమన్నారు కొంతమంది స్టూడెంట్స్, సో డూయింగ్ ఇన్ తెలుగు. సి హియర్, బిఫోర్ గోయింగ్ టు ద టైప్స్, యాక్చువల్గా నన్ను టైప్స్ కావాలని అడిగారు, బట్ టైప్స్ తెలుసుకునే ముందు మీకు హైబ్రిడైజేషన్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. Let us discuss what is hybridization. First of all, you have to know about hybridization. ఈ హైబ్రిడైజేషన్ నేమ్లోనే మీకు అర్థమవుతుంది. హైబ్రిడ్ అంటే ఏంటి? న్యూ అన్నమాట. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ మనం చూస్తున్నాం, అవి హైబ్రిడ్ నార్మల్ కాదు అంటాం. ఆరెంజెస్ చూస్తున్నాం మార్కెట్లో, నార్మల్ ఆరెంజెస్కి వాటికి బత్తాయిలు ఎలా ఉంటాయి, బత్తాయి ప్లస్ ఆరెంజ్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ ప్రాపర్టీ ఉంటుంది దానికి. సో అలానే ఇక్కడ కూడా హైబ్రిడైజేషన్లో అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అయిపోయి మనకి ఒక కొత్త ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఆర్బిటాల్స్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. సింపుల్ డెఫినేషన్ చెప్తాను, నేను మొత్తం డెఫినేషన్ మొత్తం ఇక్కడ రాయట్లేదు. సింపుల్ డెఫినేషన్ మీరు ఇది గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్లో మీరే కాన్సెప్ట్ అర్థమైందంటే ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మీరు సెంటెన్స్ ఫామ్ చేసేయచ్చు. See here, atomic orbital, atomic combination of atomic orbital give hybrid orbitals. This is the simple definition. నెక్స్ట్, అసలు హైబ్రిడైజేషన్ ఎందుకు? వై హైబ్రిడైజేషన్? ఆల్రెడీ మనం విబిటీలో డిస్కస్ చేసుకున్నాం కదా, మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది. మళ్ళీ హైబ్రిడైజేషన్ ఎందుకు మ్యామ్ అంటున్నారా? సి హియర్, హైబ్రిడైజేషన్ విబిటీలో మనము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది, దాని ద్వారా మనము డిస్కస్ చేద్దాము. విబిటీ అకార్డింగ్ టు విబిటీ విల్ డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మీథేన్. సి హియర్, methane, what is the electronic configuration students? 1s2 2s2 2p2. మీకు అట్లీస్ట్ 30 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసుంటే మీరు హైబ్రిడైజేషన్ ఇవన్నీ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. డైలీ ఒక 5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ. సి 1s2 2s2 2p2, ఇది గ్రౌండ్ స్టేట్. ఎప్పుడైనా బాండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మనకి ఎక్సైటెడ్ స్టేట్లోనే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి this is the ground state electronic configuration. Then what is the excited state electronic configuration of the carbon students? Take the paper and write. This is the excited state configuration. ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది, ఎందుకంటే ఎక్సైటెడ్ స్టేట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బన్లో కార్బన్ ఇక్కడ 4 హైడ్రోజన్తో కంబైన్ అయింది కాబట్టి ఒక బాండ్ ఫార్మేషన్కి మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 1 బాండ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 బాండ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్. సో ఒక్క కార్బన్ హైడ్రోజన్తో కంబైన్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్, అలా 4 2s 4 హైడ్రోజన్తో బాండ్ అవ్వాలి కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ కావాలి. 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి కార్బన్ నుంచి వస్తాయి, 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి హైడ్రోజన్ నుంచి వస్తాయి. టోటల్గా 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి కార్బన్లో, అండ్ హైడ్రోజన్ ఆల్ s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది, 1 ss బాండ్ సిగ్మా, అన్ని సిగ్మా బాండ్స్, 1 సిగ్మా ss బాండ్ అండ్ 3 sigma sp bonds, 3 sigma sp bonds. According to VBT, ss bond అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. కంపేర్ విత్ ద ss sigma bond, the strength is more for the sigma sp bond, sp sigma bond. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సి హియర్, ఒక s ఆర్బిటాల్ ఉంది, సెంట్రల్ ఆటమ్ కార్బన్ అనుకున్నాము, ఒక బాండ్ ఇలా ఫామ్ అయింది, ఇంకొక బాండ్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతుంటాయి. మొత్తం 4 బాండ్స్ కదా, 4 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 1 లోప్ ఈజ్ ఈక్వల్ టు
1 orbital. 1 lobe is equal to 2 lobes is equal to 1 orbital. ఇక్కడ ఇదంతా కలిపి px అవుతుంది, ఇది py, ఇది pz అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఉందనుకుందాం. సపోజ్ పీపీటీ ప్రకారం హైడ్రోజన్ ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది, ఇలా బాండ్ ఫామ్ చేసింది, అన్ని సిగ్మా బాండ్సే. సో ఇప్పుడు దీని యొక్క షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ ఉండాలి, టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి. అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ అకార్డింగ్ టు దిస్ బాండ్ యాంగిల్ అనేది 90 degrees వస్తుంది. బట్ యాక్చువల్ బాండ్ యాంగిల్ ఈజ్ 109 degrees 28 minutes ఉండాలి మీథేన్కి. ఇక్కడ బాండ్ యాంగిల్ అన్నిటికీ 90 degrees ఉండాలి, బట్ అలా లేదు. అండ్ షేప్ కూడా ప్రాపర్ షేప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది వీబీటీ. ఇక్కడ అన్ని 90 degrees ఉన్నాయి అంటే కొన్ని మాత్రం సిగ్మా ఎస్పీ బాండ్స్ అంటే వీటికి మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కంపేర్ విత్ అదర్. సో ఆటోమేటిక్గా బాండ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది, సేమ్ బాండ్ యాంగిల్ అనేది ఉండదు. సో వీబీటీ అనేది బాండ్ యాంగిల్స్ని, షేప్స్ని, మాలిక్యూల్స్ యొక్క షేప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎక్కడ కానీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లేవు, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేసినట్లు ఉంది మనకి. నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా హైబ్రిడైజేషన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. రూల్స్ చూడడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, బట్ అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. Listen students, in hybridization we mix a certain number of orbitals, not a number of electrons. Remember, ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ మొత్తం ఆర్బిటాల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా ఆటోమేటిక్గా పార్టిసిపేట్ చేసినట్లే. బట్ మనం ఆర్బిటాల్స్ని మాత్రమే మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, ఆర్బిటాల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి అని. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ equal the number of atomic orbitals that get hybridized. Very simple. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్బిటాల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి, దట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. The number of hybrid orbitals form equal number. For example, 1 s orbital plus 1 p orbital, 1 s orbital plus 1 p orbital హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేశాయి అనుకోండి, మనకి 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎంత నెంబర్ అయితే బాండ్లో పార్టిసిపేట్ చేస్తుందో, హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసిన సేమ్ నెంబర్ మనకి ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 1 లీటర్ నార్మల్ వాటర్ తీసుకున్నాను, 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇంకొక జార్లో వచ్చేసి రెయినీ ఫ్లాస్క్లో వచ్చేసి నేను ఒక 1 లీటర్ ఇది ఒక బేస్ ఆర్ యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటున్నాను, బేస్ సొల్యూషన్. క్వాంటిటీ ఎంత ఇక్కడ? 1 లీటర్ ఇవి రెండు నేను మిక్స్ చేసేసాను, మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఒక 2 లీటర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఇక్కడైతే మనం బేసిక్ సొల్యూషన్ అని చెప్పచ్చు. కంప్లీట్గా మనకి సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ మాత్రం సేమ్, మనం ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో అంత అమౌంటే మనకి ఇక్కడ వస్తుంది. నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కాదు, మీకు గుర్తుండడం కోసం అలా చెప్తున్నాను. ఇక్కడ అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు మనం ఎన్ని ఆర్బిటాల్స్ అయితే తీసుకుంటామో అన్ని ఆర్బిటాల్సే మనకి ఫైనల్గా వచ్చేస్తాయి, బట్ హైబ్రిడైజ్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ ఆల్వేస్ ఏ షేప్లో రాస్తామంటే ఇలా రాస్తాం, ఆల్వేస్ ఇలా ఉంటాయి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. ఎందుకు ఇలా ఉంటాయి, దానికి కూడా ఒక రూల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ హైబ్రిడైజేషన్ మొత్తం ఏంటంటే థియరిటికల్, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయి, స్పేస్ అనేది ఉంది ఎలక్ట్రాన్స్ తిరగడానికి. సపోజ్ మనం మనకి
ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, లేదు మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే మనం ఎక్కడ ఎక్కువగా ఉంటాం? హాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం మనం హాల్లో ఉంటాం కాబట్టి హాల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, కిచెన్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా మ్యాక్సిమం టైం ఇక్కడ ఇక్కడ తిరగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇలా పేపర్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇలా ఇవన్నీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2s ఆర్బిటాల్స్ 1s ఆర్బిటాల్ ప్లస్ 2p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేశాయి అనుకోండి. అప్పుడు టోటల్ 2 + 1 3 s ఓన్లీ 1s and 2p, సో p2 sp2 hybrid orbitals. How many? 3 sp2 hybrid orbitals. One more example, 1s plus 3p. Now you tell me, students, write on the paper. 3 + 1 4 s p 3. That's it. ఎన్నైతే తీసుకుంటామో అన్నీ మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వచ్చేసాయి. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2. దెన్ విల్ గో ఫర్ ద, కొంచెం స్పీడ్గా చెప్తాను ఇప్పుడు. Go for the point number 3. Only orbitals of similar energy can be mixed to form hybrid orbitals. అంటే ఓన్లీ ఆర్బిటాల్స్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ సేమ్గా ఉండాలి. ఇప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ కార్బన్, థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కార్బన్లో ఏమవుతుంది? అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 కదా. ఇక్కడ సేమ్ ఏమన్నారు? ఓన్లీ ఆర్బిటల్ సిమిలర్ ఎనర్జీ సేమ్ ఆర్బిట్లో ఉన్నాయి. ఈ 2s 2p అనేవి సేమ్ షెల్లో ఉన్నాయి. 2 2 కదా, సేమ్ షెల్లో ఉన్నాయి అంటే సేమ్ ఎనర్జీ లెవెల్ ఉన్నట్లు వాటికి. ఇలా ఉన్నవి మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంతేకాని 2s 7f 2s వెళ్ళి 7fతో కానీ 5dతో కానీ ఇలా అనేది హైబ్రిడైజేషన్ జరగదు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ ఎనర్జీ అండ్ షేప్. ఫైనల్గా మనకి ఏవైతే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయో అవి ఎలా ఉంటాయి? సేమ్ అన్నమాట. ఇక్కడ 2sp అనుకోండి, ఒక sp ఇలా ఉందంటే ఇంకో sp కూడా ఇలానే ఉంటుంది. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ సేమ్ షేప్, సేమ్. ఇది ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అన్నీ సేమ్ ఎనర్జీ ఉంటుంది, సేమ్ షేప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. నెక్స్ట్, హాఫ్ ఫిల్డ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆఫ్ వేలెన్సీ షెల్ టేక్ పార్ట్ ఇన్ హైబ్రిడైజేషన్. మళ్ళీ ఇదేంటి మ్యామ్ ఇన్ని రూల్స్ అంటారా? ఇవన్నీ సింపుల్ రూల్స్, కాకపోతే చూడడానికి ఇలా ఉన్నాయి. హాఫ్ ఫిల్డ్ అండ్ సమ్ కేసెస్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పినప్పుడే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్బిటాల్స్, కొన్ని ఆర్బిటాల్స్లో ఫుల్లీ ఫిల్డ్ ఉంటాయి, కొన్ని ఆర్బిటాల్స్ హాఫ్ ఫిల్డ్ ఉంటాయి. సో ఎలాంటివైనా కూడా హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ఒక స్పేస్ ఉంది అంటే ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటివి కూడా హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్, ఆల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పొసెస్ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్. ఇది రిపీట్ అయినట్లుంది. ఓకే, సేమ్ ఎనర్జీ అండ్ రిపీట్ అయింది ఇది. నెక్స్ట్ విల్ గో టు ద సెవెంత్ పాయింట్. సెంట్రల్ ఆటమ్ ఓన్లీ అండర్గోస్ హైబ్రిడైజేషన్. సెంట్రల్లో ఉండే ఆటమ్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోండి, సెంట్రల్ ఆటమ్ H2O, ఆక్సిజన్, నెక్స్ట్ బెరీలియం క్లోరైడ్. ఇక్కడ ఏంటి సెంట్రల్ ఆటమ్? ఇది సెంట్రల్ ఆటమ్ ఎలా మ్యామ్ ఐడెంటిఫై చేయాలి అంటే 95% ఆర్ 99%, 95 తీసుకుందాం, 95% మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ యాక్ట్స్ యాస్ ఏ సెంట్రల్ ఆటమ్. మీకు అదొకటి గుర్తుపెట్టుకున్నంటే దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అది సెంట్రల్ ఆటమ్గా యాక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇంక సమ్ కేసెస్ మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి అంతే. నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ కంప్లీట్ చేసాం? 7 పాయింట్స్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ విల్ గో టు ద 8th రూల్. ఓకే, ఇది లెస్ చేసాం కాబట్టి 6th రూల్ ఇది. 7th రూల్, ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కనిపిస్తుందా?
The hybrid orbitals are directed in space so as to have minimum repulsions between electron pairs. It's very important. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ స్పేస్ సో యాజ్ టు హ్యావ్ మినిమమ్ రిపల్షన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్ పెయిర్స్. అంటే ఎగ్జాంపుల్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇవి రెండు ఇలా ఉన్నాయనుకోండి, ఇవి ఒక 2 ఆర్బిటాల్స్ అనుకున్నాం. ఈ 2 ఆర్బిటాల్స్ ఇలా దగ్గరగా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, రిపల్షన్స్ జరుగుతూ ఉంటాయి. అదే కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇలా పెట్టాం కొద్దిగా, సో రిపల్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మ్యాక్సిమం వీటిని మనం ఎలా అరేంజ్ చేస్తాము అంటే కొంచెం స్పేస్ ఉండే విధంగా మినిమం రిపల్షన్స్ అనేవి దగ్గరగా ఉన్నప్పుడు ఏముంటుంది, ఇలా ఉన్నప్పుడు రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మనం వీటిని పర్పెండిక్యులర్గా ఇలా అరేంజ్ చేస్తాం. ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఇలా ఉంటుంది అన్నమాట, పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, అరేంజ్మెంట్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది, రిపల్షన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాటికి ప్రాపర్గా ఒక షేప్ అనేది ఉంటుంది, బాండ్ యాంగిల్ కూడా ప్రాపర్గా ఉంటుంది. That's it. Next, hybrid orbitals always form sigma bond. Very important. This is very important. Hybrid orbitals అనేవి ఎప్పుడు కూడా పై బాండ్ని ఫామ్ చెయ్యవు. ఇట్ ఫార్మ్స్ ఓన్లీ sigma bond. Then repulsions between orbitals in the order of, రిపల్షన్స్ వేటికి ఎక్కువ ఉంటాయి అంటే లోన్ పేర్కి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ లోన్ పేర్కి బాండ్ పేర్కి. ఓకే, నెక్స్ట్ లోన్ పేర్ అంటే ఏంటిది, బాండ్లో పార్టిసిపేట్ చేయదు. లోన్ పేర్ అనేది ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్, బట్ సమ్ కేసెస్ లోన్ పేర్స్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ అమోనియా, సి హియర్, లోన్ పేర్ అనేవి యాక్చువల్గా బాండ్లో పార్టిసిపేట్ చేయవు. ఓకే, కెమిస్ట్రీలో ఏది కూడా ఫిక్స్డ్గా ఉండదు. వీ హ్యావ్ సో మెనీ ఎక్సెప్షన్స్. దానికి తగ్గట్టు మీరు కొంచెం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. Then it will become easy. Lone pair, bond pair. This is about hybridization. In the next video we are going to discuss about types of hybridization. దానికన్నా ముందు మీరు ఈ హైబ్రిడైజేషన్ రూల్స్ అన్నీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. వన్స్ అగైన్ విల్ రీకాల్ ద టాపిక్. ఫస్ట్ హైబ్రిడైజేషన్ డెఫినిషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాము. మీథేన్ మాలిక్యూల్ అకార్డింగ్ టు విబిటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ రూల్స్. వాట్ ఆర్ ద రూల్స్? ఈ రూల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. చాలా సింపుల్. ఒక 2 times వీడియోని రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఒక 2-3 times విన్నారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. Okay students, this video, I hope this video will help you. If you like my video, please like and share with your friends. Don't forget to subscribe. Thank you.